హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నితిన్ ట్రావెల్. ఈ రోజు అయితే మనం ఒక బీచ్ కి వెళ్తున్నాం. ఆ బీచ్ అనేది చాలా క్రౌడీ బీచ్, అలానే ఫేమస్ బీచ్ అనమాట. ఈ పిక్నిక్ సీజన్ లో అది ద బెస్ట్ బీచ్ లో నెంబర్ 1 అండ్ నెంబర్ 2 లో అయితే ఉంటది. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి, అన్ని కూడా చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోలు మీకు రావాలనుకుంటే మాత్రం బెల్ ఐకన్ అయితే మీరు ప్రెస్ చేస్తే ప్రతి అప్డేట్ అయితే వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే నేను 80 ఫీట్ దగ్గర ఉన్నాను. 80 ఫీట్ టర్నింగ్ తెలిసింది అందరికి. ఆ టర్నింగ్ తీసుకుని నేరుగా వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే మనకి వరల్డ్ లో ఎక్కడ లేని టెంపుల్ అనేది సన్ టెంపుల్, అదే మన సూర్యనారాయణ స్వామి ఆలయం అరసవిల్లి. ఈ రోజు ఇక్కడ ఉన్న రద్దీ అయితే ఎవరు ఊహించరనమాట. ఫుల్లీ క్రౌడీతో అయితే ఉంటది. ఈ టెంపుల్ కి అయితే ఈ ఇయర్ ఎంతమంది వచ్చారో అయితే కామెంట్ చేయండి. ఆల్టర్నేట్ తెప్పోత్సవం వీడియో అయితే నేను పెట్టడం అయితే జరిగింది. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరున్నా సరే విజిట్ చేయండి. అండ్ ఇప్పుడు మన శ్రీకాకుళానికి ఇంకొక బెస్ట్ వే అనేది ఇదే అనమాట. శ్యాంపాలెం రూట్ లో ఉన్న ఈ చెట్ల మధ్య నుంచి వెళ్తే ఒక ఫీల్ అయితే వస్తుంది. ఆ ఫీల్ తో ఒక లవ్లీ సాంగ్ వేసుకుంటే వేరే లెవెల్లో ఉంటది అనమాట. చాలా పీస్ ఆఫ్ గా అయితే ఉంటది. అండ్ ఇక్కడ చుప్పులు దొరికితే అంటే సారకోట అక్కడి నుంచి చుప్పులు తెచ్చి ఎక్కడైతే అమ్ముతారనమాట. పూతరేకులు ప్రతిదీ హోమ్కి సంబంధించి స్నాక్స్ అనేది అమ్ముతారు. చాలా మంది కొనుక్కుంటారు, చూస్తున్నారు కదా. కార్లు ఆపి మరీ కొంటారు అనమాట. ఇక్కడ అంత ఫేమస్ అనమాట ఈ ఏరియాలో శ్యాంపాలెం వడ్ రోడ్డు. ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోవడమే. మన శ్రీకాకుళం నుంచి అయితే 22-23 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట. చాలా బెటర్, చాలా డేంజర్. ప్రజెంట్ అయితే నేను శ్రీకాకుళం జంక్షన్ దగ్గర ఉన్నాను. శ్రీకాకుళం నుంచి రూట్ ఉంది వచ్చవలస ఆ ఏరియా నుంచి. అలానే నేనైతే పెదతూలుగు నుంచి అయితే వెళ్తానమాట. అలానే గార నుంచి కూడా రూట్ ఉంటుంది. చాలా మంది వెళ్ళే రూట్ ఏదంటే గార, అలానే శ్రీకాకుళం. పెదతూలుగు రూట్ అయితే చాలా తక్కువ మందికి తెలుసు. మీకు తెలిసినట్టుగా అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే పెదతూలుగు అయితే దాటేసాం. ఎందుకంటే రైట్ సైడ్ టర్నింగ్ పెదతూలులోన చాలా బాగుంటుంది అనమాట. ఈ రూట్ అనేది బెటర్ రూట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు, అలానే సేఫ్ గా వెళ్ళొచ్చు. ఇక్కడ మనం అయితే శ్రీకాకుళం నుంచి వస్తే మాత్రం మనం రైట్ సైడ్ నుంచి అయితే కలుస్తుంది అనమాట. వే చూసారా, రైట్ సైడ్ నుంచి వచ్చింది శ్రీకాకుళం నుంచి వచ్చిన రూట్. ఇప్పుడు మనం లెఫ్ట్ టర్నింగ్ తీసుకోవాలి, లేకుంటే మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటది. ఇక్కడ ప్రెజెంట్ మనం వచ్చేసాం మొగతలపాడు. వెల్కమ్ టు మొగతలపాడు. లవ్ సింబల్ తో మరి స్వాగతం చెప్పాను. అండ్ ఇప్పుడైతే మనం బీచ్ చూసేద్దాం. బీచ్ ని ఆడించేద్దాం అనమాట. అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకోవాలి. ఎందుకంటే బీచ్ లో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని. అండ్ ఇక్కడ పోలీసుల వెహికల్ కూడా ఉంది చూసానారా. ఎటువంటి యాసాలు వేసినా సరే బాధికి వెళ్ళిపోతారట, ఆల్రెడీ చెప్పినారు. అటువంటి పనులు మనం చేయలేండి. ప్రెజెంట్ మనం ఉన్నది వచ్చేసాం బీచ్. ఒక యాత్రలాగా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఈ యాత్ర ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. శ్రీకాకుళంలో ఉన్న సగం క్రౌడ్ అంతా ఇక్కడే ఉంటది. ఎందుకంటే బీచ్లు అనేది కలిగిపట్నం బీచ్ తగ్గిపోయింది, దానికి ఫ్లోట్. అక్కడ బొమ్మలు ఎప్పుడు పోయినాయో మొత్తం వేస్ట్ అయిపోయింది అనమాట. చూడడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే ప్లేస్ గా తయారైంది అది. కానీ ఇప్పుడు మొదలపాటు బీచ్ అనేది టాప్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే దీన్ని శ్రీకాకుళం గోవా అని కూడా పిలుస్తున్నారు. ఫైనల్లీ మనమైతే బీచ్ లోకి వచ్చేసాం. చూస్తున్నారు కదా, బోర్లు, ఐస్ క్రీమ్లు, ఆల్మోస్ట్ స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అన్ని వచ్చాయి అనమాట. ఇది ఒక టూరిజం ప్లేస్. మన శ్రీకాకుళాన్ని డెవలప్ చేసుకోవాలి కానీ చాలా టూరిజం ప్లేసెస్ అయితే ఉన్నాయి. అలాంటి ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను చాలా బీచ్లు అడిగిన ఎడన్ ప్లేసెస్ కవర్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ పీపుల్ ఉంటే చూడండి, బాగానే ఉంటాయి అనమాట. అండ్ ఇది ఒక యాత్రలా ఉంది, అంత ఫీల్ అయితే వచ్చింది అనమాట. చూడండి బీచ్ లో అయితే ఎంటర్ అయిపోయాం. చిన్నపిల్లలకు కావాల్సింది చెప్పాను కదా యాత్ర అనేసి. చూడండి అక్కడ చిన్నపిల్లలు యాక్టివిటీస్ కి సంబంధించినవి జెయింట్ వీల్ ఉంది. జెయింట్ వీల్ ఎట్లేదంటే రంగుల రత్నం ఉంది, అలానే బెలూన్ ఉంది, అండ్ జంపింగ్ ఉంది. అయితే ఎగిరిపోవడానికి ఆల్రెడీ రంగుల రత్నం తిప్పేస్తుంటారు, అమ్మాయిలు వచ్చి వెళ్ళిపోతుంటారు. నువ్వు ఎక్కరా, నువ్వు జంపింగ్ ఎక్కు. నీలాంటి ఎక్కి బెలూన్ సిరిగిపోద్దు. ఫైనలీ గోవా వచ్చాంరా అన్నట్టు ఫీల్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే మన శ్రీకాకుళం గోవా వెళ్ళకపోయినా సరే శ్రీకాకుళంలో ఉన్న మూతలపాడు బీచ్ గోవా ఫీల్ చేసుకుందాం. ఎందుకంటే అక్కడ
ఒక హౌస్ ఉంది చూసారా, ఆ హౌస్ అనేది డమ్మి, ఈ టాబెల్లో చచ్చిపోయినాయి. ఆ హౌస్ అనేది చాలా హిస్టరీ అయితే ఉందనమాట. ఎందుకంటే ఎక్కడున్న రైలు చెరువుకి ఇక్కడ నుంచి వాటర్ సప్లై అయితే అయ్యేది అనమాట. అందుకే అది సెల్ఫీ తీసుకుంటారు, మనతో ఎవరు తీసుకోరలేండి. అలానే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చారు, కళ్ళడానికి మీటప్ పెట్టాను, ఎంతమంది వస్తారో చూద్దాం. అండ్ చూడండి వేరే లెవెల్, ఎక్కడి నుంచి మ్యూజిక్ ఇక్కడ గొల్లే ఉంటుంది, ఎవరు ఇబ్బంది పడమాకండి. ఇక్కడ చూసా తక్కువ ఉంది కెరటం, కానీ ఎంత డేంజర్ తెలుసు ఇది, అదంతా డేంజర్ ప్లేస్ అది. అలానే ఈ ఏరియాలో ఒకప్పుడు షిప్ ఉండేది, ఆ టైంలో ఎంతమంది వచ్చారైతే కామెంట్ చేయండి. ఎందుకంటే అది కూడా ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ లో ఒక నెంబర్ 1 లో ఇది ఉండేది అనమాట. చూడండి చిన్నపిల్లలు పెద్దోళ్ళని తేడా ఉండదనమాట. బీచ్ లోకి వచ్చామైతే గెంతుకోవడమే, ఎవడు బాధ ఆడదే, కింద మీద దొర్లేసుకోవడమే. ప్రెజెంట్ మన సబ్స్క్రైబర్స్ వచ్చినారు 2-3, వాళ్ళకి అలాగా మాట్లాడుకొని ఏట్రా బాధలో అని చెప్పుకున్నాం అనమాట. ఎక్కడ గజేతగల్గా ప్రెజెంట్ రన్ అవుతున్న ఈ బ్రిడ్జ్ అనేది క్లోజ్ అయిపోయింది, కొట్టేశారనమాట. ఎందుకంటే దాని మీద నుంచి గెంతడం వల్ల ఇప్పుడు కూడా రాల్బాటు తగ్గలేదు. మన వాళ్ళు చూడండి ఆ స్తంభాల మీద నుంచి గెంతుతారు. బెట్ ఏదైనా జరిగిందా దోలు తిరుపతి, జరగకపోతే అందరం హ్యాపీ. చాలా డేంజర్ బీచ్ అనమాట. ఇది వచ్చేటప్పుడు పిల్లల్ని అయితే జాగ్రత్త మనం చూసుకోవాలి. ఒక్క కెరటం కొట్టినా సరే ఏ మూలతో వస్తుందో. మన సబ్స్క్రైబర్ అయితే వచ్చాడు, సపోర్టెడ్ అని చెప్తాడు, ఏం చేద్దామో తెలియదు, పర నవ్వుతూనే ఉన్నాడు గుట్కొని వెళ్ళినట్టుగా. జగ్గుమ్ము ఏం చేయలేం. ఇప్పటికైతే ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎలా మనం నడుచుకుంటూ ఇంకొంచెం ముందుకెళ్దాం. చాలా మంది వచ్చారని చెప్పారు కదా, అందరిని చూసి పలకరించి అలా సెల్ఫీ వీడియో తీసుకుందాం. బీచ్ లో ఒక ఫీల్ అయితే వస్తుంది వాళ్ళకి మనకి.
ఆల్రెడీ ఇతగాడు మన సబ్స్క్రైబర్ అండ్ నాకు గ్రౌండ్లో తెలిసిన అబ్బాయి ఏం కాదు ఫ్రెండలే, వాటి కూడా తీసి పడేసాం అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ షూట్లు ఎక్కువ పడతాయి అనమాట మనతో ఉంటే, ఎవరికి తెలియదు మనం వచ్చాము మనం తీసామనేసి. అలా ఉంటుంది. చేతిలో చూడండి నా ప్యాంట్ పెట్టుకున్నా. ఆ బీచ్ అనేది పక్కన పెడితే ఆ బ్రిడ్జ్ ఉంది చూసారా, వాటర్ బ్రిడ్జ్ అనమాట. అది చాలా బెటర్, చాలా డేంజర్. మంచి వ్యూ ఫీల్ వస్తుంది. అలానే మృత్యువే అంటారు అనమాట దాన్ని చాలామంది. ఇలాంటి ఏరియాకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే రండి. నా సజెషన్ అయితే మాత్రం చిన్నపిల్లలు అయితే లోన్కి అయితే పంపించండి, దగ్గరలోనే ఉంచుకోవాలి. ఎవరైనా పేరెంట్స్తో వస్తే మాత్రం. ఇక్కడ సన్సెట్ బాగానే ఉంటుంది అండ్ వేరే లెవెల్. ఇంతలోపు అసలైన దరిద్రం ఏంటంటే అసలు డేంజర్ గళ్ళు అయితే వచ్చారనమాట. గౌడ్రీడు ఫైనల్లీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, పోలీసులు కూడా ఆల్రెడీ వచ్చేసారు. రెండోసారి స్నానం అయింది. చాలా చలేసేస్తుంది అనమాట. జనరల్గా అయితే నార్మల్గా చెప్తారు పోలీసులు, తర్వాతనే బాబు తోచేస్తారు మెడొట్టుకొని. అలాగ ఉంటుంది అనమాట ఇక్కడ. చాలా డేంజరస్ బీచ్ అయిపోతుంది ఈవినింగ్ అయ్యే టైంకి. ఇంకా అండ్ చిన్నపిల్లలకు సంబంధించి చాలా ఇక్కడ ఉన్నాయి చూడండి ఆడుకోవడానికి. చిన్నపిల్లలను లోనికి తీసుకెళ్లే బదులు ఇక్కడే ఉంచేసుకుని ఆడిస్తే బెటర్. బీచ్ అనేది మునగడానికే కాదు, ఒడ్లు కూర్చొని కూడా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఇదైతే నేను చెప్తాను. చూడండి సన్సెట్ అనేది వేరే లెవెల్లో పడుతుంది అనమాట. ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు క్రౌడీ. అండ్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.